అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ షాక్ ఇచ్చింది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డుల పంపిణీ వాయిదా పడింది. మార్చి 1 నుంచి పంపిణీ చేయాల్సిన కొత్త రేషన్ కార్డుల జారీని ప్రభుత్వం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత రేషన్ కార్డుల పంపిణీ జరగనుంది. కొత్త రేషన్ కార్డుల పంపిణీ వాయిదా వేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 1న 1,00,000 తెల్ల రేషన్ కార్డులను పంపిణీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది ప్రభుత్వం. అయితే పలు జిల్లాల్లో కార్డు దరఖాస్తుల విచారణ పూర్తి కాకపోవడంతో కొత్త రేషన్ కార్డుల పంపిణీని వాయిదా వేసింది ప్రభుత్వం. దీంతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో కొత్త కార్డుల ప్రక్రియను నిలిపివేసింది. కొందరికి కార్డులు ఇచ్చి మిగిలిన వారికి ఇవ్వకపోతే సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేసింది ప్రభుత్వం. అయితే మార్చి 8తో ఎన్నికల కోడ్ ముగుస్తుంది. దీంతో ఆ తర్వాత కొత్త దరఖాస్తులను తీసుకోవడంతో పాటు లబ్ధిదారులకు కార్డుల పంపిణీ ప్రక్రియను ప్రారంభించనుంది సర్కార్. మరోవైపు కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి తమకు ఆదేశాలు రాలేదని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. జీహెచ్ఎంసీ వార్డు సభలు నిర్వహించినప్పుడే కార్డుల జారీ జరుగుతుందని అంటున్నారు. రాష్ట్రంలో 10 ఏళ్లుగా రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. ముందుగా ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో 1,12,000 కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరగాల్సి ఉంది. రంగారెడ్డి జిల్లాలో 24,000, వికారాబాద్లో 22,000, నాగర్ కర్నూల్లో 15,000, గద్వాల, మహబూబ్ నగర్ జిల్లాలో 13,000, నారాయణపేట జిల్లాలో 12,000, మేడ్చల్, మల్కాజ్గిరి, వనపర్తి జిల్లాల్లో 6,000 రేషన్ కార్డులను అందించనుంది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేసే అవకాశం ఉంది. ఇందుకోసం మరోసారి దరఖాస్తు ప్రక్రియ కూడా వేగంగా సాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే కార్డుల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.